హాయ్. ఈరోజు మీ అందరూ ఒక కుటుంబ కథ చెప్తా. నిజమైన కథ. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. నానేమో మేసి పని చేస్తాడు. నైట్ అయితే మళ్ళీ 18 దగ్గర వాచ్మెన్ వేస్తాడు. పిల్లల ఫీజు, రూమ్ కిరాయ్, ఫుడ్ మొత్తం వెళ్ళాలి కదా. రోజుకి పనుకునేమో 4 గంటలు పాపం ఆయన. ఇవన్నీ పిల్లలు చెప్పరు కదా తల్లిదండ్రులు. వీళ్ళేమో తెలియకుండా సంతోషంగా డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చేతోళ్ళు, ఇద్దరు ఇంట్లో పనులు చేసుకునేతోళ్ళు. ఒకరోజు వీడు బట్టలు ఆమె ఆడడం, ఒకరోజు ఆమె బట్టలు ఉతికితే వీడు ఆరేయడం. వాడు సనంకి వెళ్తే వీడి బట్టలు తీసి పెడుతుంది, వీమె సనంకి వెళ్తే వాడు వీమె బట్టలు తీసి వెళ్తాడు. వీడు అన్నం తింటేనే ఆమె తింటుంది, వాడు అన్నం తింటేనే వీడు తింటాడు. చాలా క్లోజ్గా మంచిగా ఫ్యామిలీ అంతా ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండేతోళ్ళు. ఇంకా అలాగే ఒక 6 సంవత్సరాలు బాగా సాగింది. అక్కడ నుంచి టర్న్ అవుతుంది స్టోరీ. ఒకరోజు అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది స్కూల్ నుంచి. ఏటీఎం ఆఫీస్ దగ్గర వాళ్ళ నాన్నని ఒకడు కొడతాడు. అది చూస్తుంది. అక్కడ ఏం అర్థం కాదు, నడుచుకుంటూ వెళ్తుంటుంది. ముందు వెళ్ళగానే వాళ్ళ తమ్ముడిని ఒక అమ్మాయితో చూస్తుంది, హక్ చేసుకోవడం.